Hello everyone, welcome to the channel. Today we are going to learn about what is subject and what is predicate. ఈ రోజు మనము సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రిడికేట్ అంటే ఏంటి అని మనం నేర్చుకుందాం. సో అసలు యాక్చువల్గా సబ్జెక్ట్, వాట్ ఈజ్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే హూ ఆర్ వాట్, హూ అండ్ వాట్. హూ ఆర్ వాట్ అంటే ఎవరు, ఏంటి. హూ ఆర్ వాట్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్. హూ ఆర్ వాట్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్ అంటే ఎవరు, ఏంటి అని తెలిపేదే సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ అంటాం, దీన్ని అన్నిటి మనం సబ్జెక్ట్ అని అంటాం అన్నట్టు. మరి ప్రిడికేట్ అంటే ఏంటి? ప్రిడికేట్ అంటే ప్రిడికేట్ టెల్స్ వాట్ ద సెంటెన్స్ డస్ ఆర్ ఈజ్. అంటే సబ్జెక్ట్ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ ఏం చేస్తుంది అనేదే ప్రిడికేట్. సబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ప్రిడికేట్ అన్నట్టు. సో మరి ఈ ప్రిడికేట్ అంటే, ప్రిడికేట్లో సబ్జెక్ట్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఇవన్నీ కూడా సబ్జెక్ట్. ఇంగ్లీష్, మై సిస్టర్, అవర్ టీచర్, టీనా, ద బుక్, కోల్కతా, ద ఓల్డ్ మ్యాన్, ద కలర్ఫుల్ రెయిన్బో, ద స్క్వేర్ టేబుల్, ద గోల్డెన్ సన్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్. సబ్జెక్ట్లో ఎప్పుడైనా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. డిడ్ యు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? సబ్జెక్ట్ కంటైన్స్ sometimes noun or sometimes pronoun. Noun means name of a person, place, thing, animal, bird or whatever it may be. Or sometimes all the pronouns, he, she, it, they, them, us, we, all these things, all these things says pronouns. So substitute of noun is known as pronoun. So in the place of subject we can see noun or pronoun. So that is the subject and predicate. Now let us underline the subject and let us underline the predicate. Now this is English is an interesting subject. English is an interesting subject. English ante ikkada English ante what, who, what. ఇంతకు ముందే చెప్పాను సబ్జెక్ట్ అంటే హూ ఆర్ వాట్. ఇక్కడ హూ ఎవరు, ఇంగ్లీష్ సబ్జెక్ట్, అందుకే ఇది సబ్జెక్ట్. ఇది ఏముంది, హూ ఆర్ వాట్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్. ఇక్కడ దేని గురించి చెప్తున్నాము, ఇంగ్లీష్ గురించి చెప్తున్నాము. ఏం చెప్తున్నాము, ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ప్రిడికేట్ ఇదంతా ఇది మాత్రం సబ్జెక్ట్. దిస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ఎ వర్బ్. This is a predicate. This is a subject and this is a predicate. Predicate contains, it includes verb and everything. Predicate contains, this is a verb. This is a verb. Predicate contains verb and everything that describes or modified the subject. Subject గురించి చెప్పేది అంతా కూడా, సబ్జెక్ట్ గురించి ఏంటి అని చెప్పేది అంతా కూడా ప్రిడికేటే. సబ్జెక్ట్ తర్వాత అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత మిగతా సెంటెన్స్ మొత్తం ప్రిడికేటే. ప్రిడికేట్ అంటే ఇట్ కంటైన్స్ వర్బ్ అండ్ రిమైనింగ్ వర్డ్స్, ఆల్ ద రిమైనింగ్ వర్డ్స్ ఇంక్లూడింగ్ వర్బ్ అండ్ ఆల్ ద రిమైనింగ్ వర్డ్స్. వర్బ్తో పాటు మిగతా వర్డ్స్ అన్నీ కూడా ప్రిడికేట్ అని అంటాం. ఒక సబ్జెక్ట్, ఒక నౌన్ అండ్ ప్రొనౌన్ మాత్రం, నౌన్ ఆర్ ప్రొనౌన్ మాత్రమే సబ్జెక్ట్ కిందికి వస్తుంది. సో నౌ లెట్ us circle the subject and underline the predicate. My sister won a medal in gymnastics. My sister is a subject, won is a verb, won a medal in gymnastics. ఇది మొత్తం కూడా everything is predicate. This everything remaining is predicate. This is a subject as it is noun. My sister is a noun, it is a subject and remaining is the predicate. Okay na? సబ్జెక్ట్ తో పాటు సబ్జెక్ట్ అంటే నౌన్ మాత్రమే సబ్జెక్ట్, మిగతా వర్బ్తో పాటు, వర్బ్ తర్వాత మిగతా సెంటెన్స్, మిగతా వర్డ్స్ అన్నీ కూడా ప్రిడికేట్ కిందికే వస్తుంది. అంటే వర్బ్ తర్వాత వచ్చే వర్డ్స్ అన్నీ కూడా ప్రిడికేట్ కిందికే వస్తుంది. ఓకేనా?
Our teacher discussed our class project. Our teacher is a subject. ఏం చేసింది ఆమె? డిస్కస్డ్ అవర్ క్లాస్ ప్రాజెక్ట్. డిస్కస్డ్ అంటే వర్బ్. అవర్ క్లాస్ ప్రాజెక్ట్ అంటే ఈ వర్బ్ తర్వాత మిగతాదంతా కూడా ప్రిడికేటివ్. వర్బ్ తర్వాత after the verb the letters words containing the remaining all the words together are known as predicate. Only the noun or pronoun is a subject. This is subjects. Likes to eat cupcake. Tina likes to eat cupcake. Tina is a subject. Likes to eat a cupcake is a predicate. Next, the book has many colorful pictures. The book is a subject. Has is a verb. Has many colorful pictures. The whole thing, remaining thing is predicate, including verb and the information. All the describing sentences comes under predicate. Kolkata is called the city of joy. Kolkata, this is subject. Okay, noun or pronoun subject in the question is subject. It is noun kabatti idi subject. And remaining is called the city of joy, which denotes which has verb and everything that describes and modifies the subject. Subject గురించి చెప్తుంది. కోల్కతా ఏంటి? కోల్కతా ఈజ్ కాల్డ్ ద సిటీ ఆఫ్ జాయ్. సిటీ ఆఫ్ జాయ్ అంటే ఏంటంటాము? కోల్కతా. ఇదంతా ఏంది? మోడిఫైస్ ద సబ్జెక్ట్. ఈ సెంటెన్స్ మొత్తం సబ్జెక్ట్ గురించి చెప్తుంది. అవునా? అదే అందుకే డిస్క్రైబ్స్. దిస్ డిస్క్రైబ్స్ ద ప్రిడికేట్ డిస్క్రైబ్స్ ఆర్ మోడిఫైస్ ద సబ్జెక్ట్. అంటే ఈ ప్రిడికేట్ ఏం చెప్తుంది? సబ్జెక్ట్ గురించి చెప్తుంది. కోల్కతా ఈజ్ కాల్డ్ ద సిటీ ఆఫ్ జాయ్. నెక్స్ట్ ఈజ్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వీక్. ఓల్డ్ మ్యాన్ ఇది సబ్జెక్ట్. ఈజ్ వీక్ అనేది ప్రిడికేట్. ఆయన చాలా వీక్గా ఉన్నాడు అనేది ప్రిడికేట్. సబ్జెక్ట్ ప్రిడికేట్. నౌ ద కలర్ఫుల్ రెయిన్బో ఈజ్ అబౌవ్ ఇన్ ద స్కై. ద కలర్ఫుల్ రెయిన్బో, దిస్ ఈజ్ subject. This is subject. And remaining, including verb, the remaining is above in the sky. This is describes and modifies the subject. Subject గురించి చెప్పేది మొత్తం కూడా predicate. ఇది మొత్తం కూడా predicate. ఓకేనా? నెక్స్ట్, the square table is made up of iron. The square table అంటే ఇది noun కాబట్టి ఇది subject. ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఐరన్. ఇదేంటి? దీని గురించి చెప్తుంది. ఈ మొత్తం వర్బ్తో పాటు మిగతా సెంటెన్స్ అంతా కూడా, మిగతా వర్డ్స్ అన్నీ కూడా ప్రిడికేట్. నెక్స్ట్, ద గోల్డెన్ సన్. గోల్డెన్ సన్ ఇదొకటి సబ్జెక్ట్. ద గోల్డెన్ సన్ ఈజ్ ఇన్ ద వెస్ట్. ఈజ్ ఇన్ ద వెస్ట్ ఎక్కడుంది? గోల్డెన్ సన్ ఎక్కడుంది అని చెప్పేదే ప్రిడికేట్. ఓకేనా? గోల్డెన్ సన్ ఎక్కడుందో చెప్పేదే ప్రిడికేట్. డిడ్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? వాట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ప్రిడికేట్? సబ్జెక్ట్ ఈజ్ హూ ఆర్ వాట్. ఓకే, హూ ఆర్ వాట్. హూ ఆర్ వాట్ అనేదే సబ్జెక్ట్. ఎవరు, ఏంటి అనేది సబ్జెక్ట్. ప్రిడికేట్ అంటే ఏంది? సబ్జెక్ట్ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రిడికేట్. వాట్ ద సబ్జెక్ట్ డస్ ఆర్ ఈజ్. ప్రిడికేట్లోనేమో సబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది, ప్రిడికేట్లో మాత్రం వర్బ్ ఉంటుంది. ఇంకా మిగతా ఎవ్రీథింగ్ దట్ డిస్క్రైబ్స్ అండ్ మోడిఫైడ్స్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి చెప్పే అన్ని విషయాలు వివరంగా ఈ ప్రిడికేట్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. హోప్ యూ అండర్స్టూడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.